మైక్రో ఫైనాన్స్ పేరిట ఈ సుబ్బు అనే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ అలిగేషన్స్. నిజంగా నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే గిన నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం. నేను ఎక్కడ ఏ పోలీస్ గడపలైనా ఏ ఏమంటారు కోర్టు గడపైనా తొక్కడానికి సిద్ధం. ఇందులో నన్ను ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి తేలిస్తే నేను ఏమన్నా చేయడానికి సిద్ధం. ఇన్వాల్వ్ కాలేదని తేలిస్తే మీరేం చేస్తారు? మీడియా మిత్రులు అందరూ కూడా, నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను, మీరందరూ ఏం చేస్తారు? నాకు మాట ఇవ్వాలి. ఆయన ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు. ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద కష్టపడి 14 ఏళ్ల నుంచి ఒక్కొక్క మెట్టు ఎదిగి పోయినటువంటి ఆడబిడ్డ మీద ఆయన ఈ ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి. ఆయన ఒక భరతనాట్యం డాన్సర్. సో ఆ డాన్స్ అవన్నీ నేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకి సినిమా పిచ్చి ఎక్కువ, సినిమాల మీద మక్కువ ఎక్కువ. దానివల్ల నా పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్నీ కూడా నా మీద వేస్తున్నాడు. నిజంగా బాధితుల్ని చూస్తుంటే నాకే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాకేం సంబంధం ఉంది? ఈ చేతి నిండా పనులే ప్రజల ఆశీర్వాదాలతో, మీ అందరి ఆశీర్వాదాలతో ఈరోజు మీడియా లేకపోతే నేను లేను. ఇండిపెండెంట్గా ఎదిగిన దాన్ని, నేను మీ చేతులల్లో ఎదిగిన దాన్ని, మీ చేతులల్లో పెరిగిన దాన్ని నేను ఎందుకు చేస్తాను? నేను అక్కడి నుంచే కదా వచ్చాను. ఎక్కడి నుంచి అయితే వచ్చానో వాళ్ళ పొట్ట నేను కొడతానా? నిజంగా నేను బాధితుల తరపున గట్టిగా నిలబడుతున్నాను. ఎవరైతే నా పేరు యూజ్ చేసి చీట్ చేసి ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాలని నేను పోలీస్ శాఖను కానీ కోరుతున్నాను. సో మిగతా వివరాలన్నీ కూడా మా లాయర్ గారు మాట్లాడతారు. సుబ్బు గారి మీద ఇచ్చాం. సుబ్బు సిగపోగు పూర్తి నేమ్ ఆయన పేరు. చూడండి, ఆయన పేరు మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎక్స్టార్షన్ కంప్లైంట్ ఇచ్చాను ఆల్రెడీ. మేము ఇప్పుడు మధు మీ పేరు చెప్పి వసూలు చేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు మధు మీకు తెలుసా? అతనికి నా మీద ఎవరెవరో ఆరోపిస్తారండి. ఎవరెవరో వస్తారు, ఫోటోలు దిగుతారు. మీరు దిగరా? ఇంతకు ముందే దిగిర్రు. మీరు దిగరా? ఎవరి సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నాను. నేను సెలబ్రిటీగా ఏ రోజు ఫీల్ అవ్వలేదండి. సెలబ్రిటీగా నేను ఫీల్ అయ్యి ఉంటే ఈ రోజు ఈ 14 ఏళ్ళ జర్నీ కొనసాగేది కాదు, ఎక్కడో ఆగిపోయేదాన్ని. ఎప్పుడైనా కూడా నేను ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో పోయి అన్నం తినేస్తా. సొంత చెల్లెలాగా, సొంత అన్నలాగా. అన్న చెల్లి తప్ప, అన్న తమ్ముడు తప్ప వేరే సంబోధన కూడా ఉండదు నా నోట్లకెళ్ళి. సో ఎందుకు ఇంతలా బదనాం చేస్తున్నారో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎంతోమంది నాతో ఫోటోలు దిగుతుంటారు, ఎంతోమంది ఇంటికి పోయి ఫోన్ చేస్తూ